హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంటికి చాలా యూజ్ అయ్యే 5 యూజ్‌ఫుల్ టిప్స్ చూయించబోతున్నానండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. ఈ వీడియోకైతే 100 లైక్స్ అయితే నేను టార్గెట్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. మనం ఎక్కువగా పూజ చేసేటప్పుడు ఇలాంటి ధూపం కప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. వాటికి వచ్చిన ఇలాంటి ప్లేట్స్ అనేవి మనం ఎక్కువగా వాటి కింద పెట్టి ధూపం కప్స్ అయితే వెలిగిస్తూ ఉంటాము. ఈ ప్లేట్స్ కారణంగా కప్స్ అనేవి మనం పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉంటుంది. అంతే కాకుండా ఇవి వెలిగిన తర్వాత ఆ పౌడర్ అంతా కింద పడిపోతూ ఉంటుంది. అక్కడే చాలా డస్ట్ అంతా అయిపోతుంది. అలా కాకుండా ఈ ప్లేట్స్ బదులు ఒక ప్రమిద తీసుకొని మట్టి ప్రమిద అనేది ఈ విధంగా ఈ కప్స్‌ని అందులో ఉంచుకున్నట్లయితే చాలా చక్కగా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ దేవుడికి చూపించడానికి బావుంటుంది. అంతే కాకుండా ఇల్లంతా మనం ఈ విధంగా ధూపం పట్టుకొని వెళ్ళవచ్చనమాట. చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. ఇల్లంతా ఈ విధంగా ధూపం అయితే పట్టవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. మన చేతులు కూడా కాలవన్నమాట. ఈ విధంగా మనం ధూపం అయితే ప్రమిదలో వేసుకొని చేసుకోవడం వల్ల. అంతే కాకుండా ఆ ధూపం కాలిన తర్వాత ఆ పౌడర్ ఉంటుంది కదండీ! మనకు డస్ట్ అంతా ఆ ప్రమిదలోనే ఉండిపోతుంది. బయటకైతే అస్సలు పడదు. చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఆ ఏరియా అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ధూపం స్టిక్స్‌లో వచ్చిన ప్లేట్స్ కంటే ఈ విధంగా మట్టి ప్రమిద యూజ్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రెండవ టిప్ అండి. మనం ప్రతిరోజు దీపం వెలిగించకపోయినా ప్రత్యేకంగా శుక్రవారం లేదా శనివారాల్లో ఎక్కువగా దీపారాధన చేస్తూ ఉంటాము. అలా దీపారాధన చేసేటప్పుడు ఆ సమయంలో ఈ ఒక్కటి వేయండి. ఇంట్లో ఒక మంచి వాతావరణం, పాజిటివ్ వైబ్రేషన్ అంతే కాకుండా ఇల్లంతా ఒక మంచి సువాసన అచ్చం దేవాలయంలో వచ్చే ఆ సువాసన మన ఇంట్లో కూడా ఉంటుంది. అంతే కాకుండా మైండ్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. దీపంలో ఈ ఒక్కటి వేయడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడు దీపారాధన చేస్తూ ఉంటాము శుక్రవారం లేదా శనివారాల్లో. అలా చేసేటప్పుడు చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత వెంటనే మనం ఈ విధంగా కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని ఈ విధంగా కొద్దిగా నేను తీసుకున్నానండి. బాగా స్మాష్ చేసి మనం దీపాల్లో ఈ విధంగా వేసుకున్నట్లయితే ఆ పచ్చకర్పూరం పౌడర్ అనేది చాలా బాగా మంచి స్మెల్ ఒస్తుందండి. దీపం వెలిగేంత వరకు ఆ పచ్చకర్పూరం స్మెల్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకొకటి ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అండి. అంతే కాకుండా నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్తుందన్నమాట. ఈ పచ్చకర్పూరం అనేది రాళ్ళ ఆకారంలో ఉంటుందండి. మనకు ప్రతి పూజా స్టోర్‌లో దొరుకుతుందన్నమాట. ఇది మనకు 40 రూపీస్ చాలా ఈజీగా దొరికిపోతుందండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నట్లయితే దీపం వెలిగించిన తర్వాత మనం కొద్దిగా యాడ్ చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మంచి ఒక స్మెల్ ఒస్తుందండి. బ్యాడ్ స్మెల్ కూడా రిమూవ్ అవుతుందనమాట. ఈ టిప్ వల్ల తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మూడవ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి ధూపం స్టిక్స్ కానీ, కప్స్ కానీ ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాము. శుక్రవారం లేదా శనివారాల్లో లేదా ప్రతిరోజు ఈ విధంగా ధూపం అయితే వెలిగిస్తూ ఉంటాము. ఈ ధూపం స్టిక్స్ అనేవి వెలిగించిన తర్వాత ఇవైతే బూడిదలాగా తయారవుతుందండి. ఈ పౌడర్ అనేది మనం ఎక్కువగా పడేస్తూ ఉంటాము. వీటిని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి. చాలా యూజ్ అయ్యే ఒక టిప్ అనేది మనం చేసుకోవచ్చనమాట. అంతే కాకుండా మనం వెలిగించే ముందు ఎలా స్మెల్ వస్తుందో కాలిన తర్వాత ఈ పౌడర్ కూడా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకున్నట్లయితే స్మెల్ కూడా చాలా బావుంటుందండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను ఒక ధూపం కప్ అయితే ఈ విధంగా ధూపం పౌడర్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక బకెట్‌లో వాటర్ తీసుకున్నానండి. ఈ పౌడర్‌నైతే వాటర్‌లో అయితే డిప్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బకెట్‌లో చాలా తక్కువ మొత్తంలో వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే మన దగ్గర ఈ బూడిద అనేది ధూపం బూడిద అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. తీసుకొని మాప్ అయితే వేసుకుంటున్నానండి. మనం ఎక్కువగా ఇల్లైతే తుడుస్తూ ఉంటాము. మాప్ పెడుతూ ఉంటాము. అలా ఎక్కువగా లిక్విడ్స్ అలాంటివి వేస్తూ ఉంటామనమాట స్మెల్ రావడానికి. ఈ బూడిద అంటే ధూపం యొక్క బూడిదని మనం యూజ్ చేసిన తర్వాత పడేయకుండా ఇలా చేసుకొని ఇల్లు తుడుచుకున్నట్లయితే ఇంట్లో చాలా మంచి స్మెల్ వస్తుందండి. నేనైతే ఇక్కడ వాడే ధూపం వచ్చి శాండల్ ధూపం అండి. చాలా బాగా మంచి స్మెల్ వస్తుందనమాట. అంతే కాకుండా అది కాలిన తర్వాత బూడిద కూడా అలాగే ఆ స్మెల్లే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. గంధం ధూపం అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది. లాంగ్ లాస్టింగ్ వరకు తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాలుగో టిప్ అండి. మనం ఎక్కువగా పూజా మందిరానికి ఈ విధంగా పూలైతే వాడుతూ ఉంటాము. పూలకైతే ఈ విధంగా ఒక్కొక్కసారి కాడైతే విరిగిపోతూ ఉంటుంది. ఇలా విరిగిపోయిన కాడల్ని మనం చాలా ఈజీగా పూలకు ఎలా మనం ఇన్‌స్టంట్‌గా కాడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ మాత్రం అండ్ యూజ్‌గా ఉంటుందనమాట. ఇక్కడ నేను కాడ విరిగిపోయిన పువ్వు ఒకటి తీసుకున్నానండి. ఇక్కడ నేను చామంతి పువ్వు తీసుకున్నాను. సాంబ్రాణి కడ్డీ ఒకటి తీసుకున్నానండి. అంతే కాలిపోయిన సాంబ్రాణి కడ్డీ యొక్క చివర్లో ఉంటుంది కదా! ఆ స్టిక్ తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే
పువ్వునైతే రిటర్న్ చేసి ఈ విధంగా గుచ్చుకుంటున్నాను. చాలా ఈజీగా మనం చామంతి పువ్వుకి ఈ విధంగా కాడలైతే తయారు చేసుకోవచ్చండి. అదే కాదండి, ఏ పువ్వుకైనా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకోవచ్చనమాట. చూడండి చాలా చక్కగా ఈ విధంగా దేవుడి పటాలకి మనం పువ్వులాగా ఈ విధంగా గుచ్చుకోవచ్చు. చాలా చక్కగా నిలుచుకుంటుందండి. ఎటువంటి కిందకైతే పడకుండా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఐదవది, మన ఇంట్లో ఇలాంటి ఓల్డ్ బెల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎక్కువగా పడేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇవి వాటి కలర్స్ అనేవి డిమ్ అయినప్పుడు లేదా అవైతే ఒక్కొక్కసారి చిలుము పడుతూ ఉంటుందని మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఓల్డ్ బెల్ట్స్ అనేవి ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చూసారు కదండీ! వాడకం అంటే ఎలా ఉండాలో ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. మనం ఎక్కువగా చెట్లనేవి పెంచుతూ ఉంటాము. ఇదైతే మందారపు చెట్టండి. మనం అటు ఇటు నడిచేటప్పుడు ఈ కొమ్మలైతే మనకు ఎక్కువగా డిస్టర్బెన్స్‌గా ఉంటాయి. మనం వీటిని నరికేస్తూ ఉంటాము. సైడ్స్‌లో కొమ్మలనేవి మనకు డిస్టర్బ్‌గా ఉన్నప్పుడు. అలా కాకుండా ఈ విధంగా అన్ని కొమ్మల్ని ఒక దగ్గర చేర్చి మా అమ్మ అయితే బెల్ట్‌తో ఈ విధంగా టై చేసిందండి. దీని కండిషన్ అయితే చాలా బావుంది. ఇది కేవలం కలర్ పోయింది. అంతే కాకుండా చిలుము పట్టిందనమాట. బెల్ట్ అయితే మంచి కండిషన్‌లో ఉందండి. చూడ్డానికి చాలా బావుంది. మా అమ్మ టిప్ అయితే చాలా బాగుందండి. ఈ విధంగా వాడుకోవచ్చని ఇప్పుడే తెలిసింది నాకైతే. బెల్ట్ అయితే చూడ్డానికి చాలా బావుంది. అందుకే వీడియో కూడా తీసుకున్నాను. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. టిప్ కూడా చాలా యూజ్ అవుతుంది. మనం పైన కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. ఇంకొక బెల్ట్ ఉంటే కింద కూడా వేసుకోవచ్చండి. చాలా చక్కగా అటు ఇటు వెళ్ళకుండా కొమ్మలనేవి నేరుగా వెళ్తాయన్నమాట. చూడండి ఎలా ఉందో. మా అమ్మ తెలివికి ఒక లైక్ చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.